ప్రాంతంలో ఉన్న ప్రియులందరికీ ప్రభు నామములో మా వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రభునందు ప్రియులారా, బైబిలు గ్రంథమందు యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు అని ప్రభు సెలవిచ్చినారండి. అంతేకాదు యోహాను సువార్త 1వ అధ్యాయంలో నిజమైన వెలుగు ఆయనని సాక్ష్యము చెప్పబడిందండి. నిజమైన ఆహారం ఆయనే, నిజమైన వెలుగు ఆయనే, నిజమైన ద్రాక్షావల్లి కూడా ఆయనే. ఈ భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాదులను కలగచేసిన దేవుడై ఉన్నాడు. అయితే భూమి మీద ఉన్నటువంటి మనుషులను తన స్వరూపమును, తన పోలిక చొప్పున చేసుకొని ఈ భూమి మీద ఆయన బ్రతికిస్తూ నడిపిస్తూ ఉంటుండగా ఎవరునూ నశించకూడదని, ఎవరు అగ్నిగంధకముల గుండములకు వెళ్ళకూడదని ఆయన యోచన కలిగిన వాడై తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమికి రక్షకుడుగా, విమోచకుడుగా, ఇమ్మానుయేలైన దేవునిగా ఆయన పంపబడినారండి. ఆయన ఈ భూమికి వచ్చి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని ఆయన చెప్పి ఉన్నారండి. మానవునికి విశ్రాంతి లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. ఆదికాండము 4వ అధ్యాయం వచ్చేసరికి కయీను యొక్క పాపము ఘోరమైనదని, ఆ ఘోర శిక్షను నేను భరించలేనంత భారమైన పాపమని కయీను చెప్పినాడు. మానవునికి శాంతి లేక, సమాధానం లేక పాపము తన జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకనే కుటుంబాలలో నెమ్మది లేదు, భార్య భర్తల మధ్యన నెమ్మది లేదు, పిల్లల మధ్యన నెమ్మది లేదు, కుటుంబాలకే కలహాలు కలిగిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా కూడా పాపము మనిషి మనస్సును పాడు చేస్తుంది. పాపము మానవ ఆత్మను నరకానికి గెంటివేస్తుంది. పాపము వలన శాంతి, సమాధానం మనిషికి కరువైపోతుంది. అందుకనే ఆయన ప్రయాసపడి భారం మోసుకునిస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండేనే ఆయన పిలిచినారు. ప్రభు పిలుపులో గొప్ప శాంతి ఉంది, సమాధానం ఉంది, ఆనందం ఉందండి. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో విసికి వేసారిన మనసుతోటున్నావా? ఎన్నున్నా శాంతి లేకుండా ఉన్నావా? అట్లయితే నేడే యేసుక్రీస్తు శిలువ రక్తధారలను ఆశ్రయించండి. ప్రభువా, నీ రక్తధారల యందు నాకు విమోచన దయచేయండి, నన్ను రక్షించండి, నాకు సమాధానము దయచేయండి, నాకు ఆనందము దయచేయండి అని అడిగినచో తప్పగా దేవుడు మిమ్మలను దర్శిస్తాడు. మీరున్న చోటనే మోకరిల్లండి, ప్రభువా నన్ను క్షమించండి అని వేడుకోండి. ఆ రక్షణకర్త అయిన ప్రభువు మీకు రక్షణానందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించు దేవుడై ఉన్నాడు.